సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపిస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తానని చెప్పారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ సర్పంచ్ అవకాశం ఇస్తే త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా వీధి లైట్లకు ఇబ్బందులు లేకుండా వచ్చే 30 సంవత్సరాల పాటు ఉపయోగించుకునే విధంగా సోలార్ సిస్టమ్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. నేను లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. హరీష్ అన్న ప్రోద్బలంతో హరీష్ అన్న ఆదేశానుసారము నేను ముందుకు వస్తూ ఉన్నాను. నాది బ్యాటు గుర్తు. లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు నేను ప్రతి ఒక్కరిని ఊర్లో పేరు పేరున బావ, అక్క, చిన్నమ్మ, వదినే అని అందరినీ ప్రతి ఒక్కరిని నా ఇంట్లో మనుషులాగానే మెదులుకుంటా వాళ్ళందరూ కూడా నన్ను అదే విధంగా చూస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నువ్వు మా ఇంట్లో బిడ్డలాగా మెదులుకుంటావు బిడ్డ, మేమందరం నీకు వెన్నంటి ఉంటాము అనే ప్రోద్బలాన్ని వాళ్ళు నాకు కొండంత అండనిస్తూ ముందుకు సాగనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి మెజార్టీతోని గెలవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. నాకు వాళ్ళ బలం కూడా నాకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా హరీష్ అన్న బలపరిచినటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతోని బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీరందరికీ శిరస్సు వంచి పాదాభివందనం